మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఉచితముగా ప్రేమించి ఉచితముగా ఈ యొక్క నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 34వ కీర్తన ధ్యానం చేసుకుంటున్నాము. 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 34, 14వ వచనము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. మొదటి భాగాన్ని ఈరోజు ధ్యానము మనము చేసుకుందాము. కీడు చేయుట మాని మేలు చేయుము. ఇది దావీదు గారి జీవితంలో జరిగినటువంటి కార్యములు. మరియు బైబిల్లో అనేకులు కూడా కీడు గుండా వెళ్ళారు, కానీ దాన్ని దాటి వారు మేలు చేయుట, మంచి చేయుట, అంటే ఆ షిఫ్ట్ అన్నటువంటిది జరిగింది. దేవునికి స్తోత్రం. మనందరి జీవితాల్లో కూడా అది మనము చూడగలము. క్రీస్తుకు మునుపు లేదా క్రీస్తులో బలహీనంగా ఉన్నప్పుడు కీడు చేయుట, హాని చేయుట, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దావీదు గారు కూడా ఒకానొక సమయంలో ఒకరిని నిష్కారణముగా చంపుట జరిగింది. కీడు చేశాడు. తర్వాత ఆయన మరెన్నటికీ కూడా అటువంటి కీడు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేశాడు. కీడు చేయుట మాని మేలు చేయుము. ఒకరికి కీడు చేసే విషయంలో ప్రత్యక్షంగా చేయవచ్చు, పరోక్షంగా కూడా చేయవచ్చు. క్రియ ద్వారా చేయవచ్చు, మాట ద్వారా కూడా చేయవచ్చు. కీడు చేయుట, ఇతరులకు హాని తలపెట్టుట, వారిని గాయపరచుట, మోసం చేయుట, అనేకమైనటువంటివి కీడులు. వాటిని మాని మేలు చేయుము. ఒకప్పుడు ఈ విధముగా చీకటి పనులలో ఉన్నటువంటి వారు ఇప్పుడు వాటిని మానుకొని వారు వెలుగు క్రియలు, నీతి క్రియలు చేయుట. దేవునికి స్తోత్రం. ఆ షిఫ్ట్ మనలో కూడా కనబడుతుంది. అది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. కీడు చేయుట మాని మేలు చేయుము. బైబిల్లో అనేకులు, ఉదాహరణకు సౌలు గారు, అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయములో ఎంతో కీడు, ఎంతో హాని, అంటే ఆ కీడు చేసేటటువంటిది వాళ్ళకు తెలియడం లేదు. అది కీడు అన్నట్టు వారికి తెలియదు. ఎందుకు అంటే యోహాను సువార్తలో అంత్య దినములలో కొంతమంది ఏ విధంగా అనుకుంటున్నారు? 16వ అధ్యాయములో 1వ వచనంలో, మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. అంటే ఒకరిని చంపుట దేవుణ్ణి సేవించుట అని భావించే మనసు. క్రైస్తవులను చంపుట, క్రైస్తవ స్త్రీలను, పురుషులను వాళ్ళ ఇండ్ల నుంచి ఈడ్చుట, అది మా యొక్క మతాన్ని, మా యొక్క సిద్ధాంతాలను, మా యొక్క యూదా మతాన్ని మేము కాపాడుకోవడానికి ఇది మేము చేయవచ్చు. అది అందుకనే
ఆ కీడును మరలా 9వ అధ్యాయంలోని అపోస్తుల కార్యంలో యేసుక్రీస్తు సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు, నన్నేల హింసించుచున్నావు. ఇది కీడు. అంటే దేవుని పేరట మంచి చేస్తున్నానన్న భావముతో ఇతరులను ఇబ్బంది పెట్టుట, ఇతరులను గాయపరచుట. అదే సౌలు గారు తర్వాత తన సాక్ష్యంలో సంఘమును అపరిమితముగా హింసించాను, అయినప్పటికీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. తర్వాత మేలు చేయుట. ఎంత మేలు అంటే ప్రాణం పెట్టేంతగా మేలు చేయుట. ఆ ఏ సంఘాన్ని ఏ సంఘానికి ఎడల కీడు చేశాడో, ఏ సంఘాన్ని అయితే హింసించాడో ఆ సంఘం కొరకు మేలు చేయుట. సమస్తమును వదులుకొని ఆ సంఘం కొరకు ప్రయాసపడుట. ఆ సంఘం కొరకు ఎన్నో దెబ్బలు తినుట, హింసల గుండా వెళ్ళుట, మేలు చేయుట. కీడు చేయుట మాని మేలు చేయము. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఆ విధంగా ఉండేవారు. అదే లూకాసు సువార్తలో 19వ అధ్యాయంలో అక్కడ ఇంకొక కీడు, ఇంకొక రకమైనటువంటి కీడు. అదేంటంటే మనుషుల దగ్గర అన్యాయముగా డబ్బును తీసుకొనుట. లూకాసు వార్తలో 19వ అధ్యాయములో చూడండి, జక్కయ్య అను సుంకపు గుత్తదారుడు రెండవ వచనంలో దాని గుండా పోవచ్చుండని, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఈయనకు ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి పేరు 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. పాపి. ఎటువంటి పాపి? అన్యాయముగా డబ్బును సంపాదించుట, కీడు చేయుట. కీడు చేయుట. ఇప్పుడు ఈ కీడు చేయుట మాని మేలు చేయుటకు మధ్యలో యేసుక్రీస్తు యొక్క ప్రవేశము. ఈ షిఫ్ట్ ఎట్లా జరుగుతుంది? సాధారణంగా మనుషులు ఒక్కొక్కసారి కీడు చేస్తారు, ఒక్కొక్కసారి మేలు చేస్తారు. మళ్ళా మేలు చేసిన తర్వాత మళ్ళా కీడు చేస్తారు, మళ్ళా కీడు చేసిన తర్వాత మళ్ళా మేలు. అంటే అవి సైమల్టేనియస్గా సందర్భాన్ని బట్టి మేలు చేస్తుంటారు, కీడు చేస్తుంటారు. కానీ ఈరోజు పాఠం ఏంటంటే, ఒక్కసారి ఈ కీడు నుండి మేలుకు వచ్చామనుకోండి, ఇక కీడు చేయుట అన్నటువంటిది జరగదు. దేవునికి స్తోత్రం. అది అటువంటి మార్పు ఎలాగు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రవేశము ద్వారా, యేసుక్రీస్తు మనకిచ్చేటటువంటి రక్షణ ద్వారా. అంతవరకు, అప్పటి వరకు కీడు చేయుట నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పోషణ కొరకు, నా సంపాదన కొరకు, ఆ కీడు చేయుట అన్నటువంటిది కీడుగా కనపడకపోవుట, దానిని అంతగా పట్టించుకొని పోవుట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో ప్రవేశించాడో అప్పుడు జక్కయ్య 8వ వచనంలో నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. యేసుక్రీస్తు తన తప్పిదలను ఏమీ చెప్పలేదు. ఇదిగో నువ్వు పలానా తప్పు చేస్తున్నావు అని ఏం చెప్పలేదు. కానీ ప్రభువు లోపలికి వచ్చే లోపల తనలో ఉన్నటువంటి
ఆ చీకటంతా ఒప్పుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. కీడు చేయుట మాని ఇక మేలే చేయుము. ఆ షిఫ్ట్, ఆ యొక్క మార్పు అది యేసుక్రీస్తు వల్లనే జరుగుతుంది. యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే ఎవ్వరికి కూడా మనము కీడు చేయము, హాని తలపెట్టము, గాయపరచము. అవతల వారు గాయాలు చేయడానికి లేదా మన ఎడల కీడు చేయడానికి వచ్చినా, వారు మన ఎడల గాయం చేయడానికి వస్తే, కీడు చేయడానికి వస్తే, మనము ఓర్చుకోనన్నా ఓర్చుకుంటాము, లేదా తప్పించుకోనన్నా తప్పించుకొని పోతాము కానీ కీడుకు ప్రతి కీడు చేయము. కంటికి కన్ను, పంటికి పన్ను, ఆ నియమము యేసుక్రీస్తుతో అది ఉడిగిపోయింది. యేసుక్రీస్తు రాకడతో అది ఉడిగిపోయింది. దేవునికి స్తోత్రం. గనుక ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటికి, చెక్కయ్య గారి ఇంటికి రక్షణ. కీడు చేయుట మాని మేలు చేయుము. కీడు చేయటం మాని మేలు చేయుము. ఇదే లూకా సువార్తలో 8వ అధ్యాయములో లూకా సువార్తలో 8వ అధ్యాయములో ఒక స్త్రీ వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ, ఆ స్త్రీ విషయమై ఒక కీడు జరిగింది, ఒక తప్పిదము జరిగింది. అయితే ఆయన అంటాడు, అమ్మా, ఇక ఇక మీదట నువ్వు పాపము చేయకుము. ఇక మీదట పాపము చేయకుము. కాబట్టి కీడు చేయుట మాని మేలు చేయుము. కీడు చేయుట అన్నటువంటిది సర్వసాధారణంగా ఒకప్పుడు జరిగేటటువంటిది, కానీ యేసు రాకడ చేత ఆ కీడు ఇక ఎన్నటికీ కూడా జరగకుండా, యోహాను సువార్తలో 4వ అధ్యాయములో కూడా, అక్కడ కూడా సుకారు అన్నటువంటి గ్రామంలో కీడు అనగా సమరయ స్త్రీ విషయంలో, అనేకుల విషయంలో కీడు జరిగింది, చీకటి పనులు జరిగాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవేశించాడో అంతా మారిపోయింది. ఎంత మేలు చేసింది! వెళ్ళి గ్రామస్తులందరికీ కూడా తాను కనుగొన్న మెస్సయను గురించి, సత్యమును గురించి, ఆత్మను గురించి, ఆరాధనను గురించి చెప్పడం జరిగింది. మేలు చేయుట, మేలు ఒకటి పొందుకున్నది, ఇప్పుడు ఒకటి పొందుకున్న దాన్ని ఇతరులకు కూడా చెప్పుట. అంటే మీరు కూడా కీడు చేయకండి. కీడు చేయుట మాని మేలు చేయుట అన్నటువంటిది ఒక మిషన్, అంటే ఒక పరిచర్య. అది నా జీవితంలో నేను మార్పు పొందాను. మీరు కూడా కీడు చేయటం మానండి, చీకటి పనులు మానండి, మేలు చేయండి, మంచి పనులు చేయండి. ఇది షిఫ్ట్. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి క్రైస్తవుల ద్వారా ఎవ్వరికి ఎప్పటికీ కూడా హాని జరగదు. ఎవరికి కూడా హాని తలపెట్టరు. దాని స్థానంలో మేలు చేయుట, ప్రేమించుట, సహాయం చేయుట,
ఇవన్నీ జరుగుచున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేయుట, క్రీస్తు నామములో మేలు చేయుట, క్రీస్తు నామములో ప్రేమించుట. ఇంకా ఒక మెట్టెక్కితే, ఎవరైతే మన ఎడల కీడు చేస్తారో వారికే మేలు చేయుట. అది యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం. ఆ కీడు చేసినటువంటి వారిని క్షమించి, ఆ కీడును మర్చిపోయి, క్రీస్తుతో నింపబడి, క్రీస్తు ప్రేమతో వారిని ప్రేమించుట జరిగినప్పుడు, దేవునికి స్తోత్రం. శత్రువుల కొరకు ప్రార్థించండి, శత్రువులను ప్రేమించండి, కీడుకు ప్రతి కీడు చేయకండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను తిప్పండి. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు, 2వ మైలు నడవండి. ఇది యేసుక్రీస్తు బోధనలో ఉన్నటువంటి విశిష్టత. దేవునికి స్తోత్రం. క్రీస్తును అంగీకరించినటువంటి వారు సమాజానికి ఒక దీపము వంటి వారు. వారు కీడు తలపెట్టరు, కీడు చెయ్యరు, కీడు చెయ్యరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చీకటిలో ఉన్నటువంటి, పాపంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అట్టి ఆత్మను కలిగినటువంటి క్రైస్తవులు కూడా మేలునే కోరుకుంటారు. అందరి మేలు కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనపడుతుంది. రాహాబు అన్నటువంటి వేశ్య, కీడు. కానీ ఒకానొక సమయంలో ఆమె ఆ ఇశ్రాయేలును గురించి విని, ఇశ్రాయేలు యొక్క దేవుని గూర్చినటువంటి విని, తన దగ్గరికి వచ్చినటువంటి వేగుల వారిని ఇద్దరికి ఉపకారము చేసెను. ఉపకారము చేయుట, తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఉపకారము చేయుట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆమె బయటికి వెళ్ళి ఏదో ఉపకారం చేసినట్టు కాదు, కానీ తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, తన సహాయం కొరకు వచ్చినప్పుడు వారికి ఉపకారము చేసి తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నది. దేవునికి స్తోత్రం. కీడు చేయుట మాని మేలు చేయం. ఇది యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి సాధ్యము. ఆ మనసు వెళ్ళిపోతుంది. ఎవరికి కూడా హాని చేయడము, కీడు చేయడము, గాయపరచడము, ఇబ్బంది పెట్టడము, ఈ మనసు వెళ్ళిపోతుంది. వారు మారతారులే, వారే తెలుసుకుంటారులే అన్నటువంటిది ప్రభు మనకు మనసును ఇస్తాడు. పగ పెట్టుకోరు, వదిలేస్తారు. పగబెట్టుకొని ఎప్పటికైనా నాకు అవకాశం రాదా, ఏ విధముగానైనా నాకు అవకాశం రాదా అన్నటువంటిది తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం. కీడు చేయుట మాని మేలు చేయుట, ఈ మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా బైబిల్లో అనేక మంది, క్రైస్తవ చరిత్రలో అనేక మంది ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి వారు యేసు వైపుకు తిరుగుట. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి మత్తయి గారు కూడా, ఆయన కూడా సుంకపు గుత్తదారు. ఆయన కూడా అవి విడిచి నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము. ఆ కాలంలో సుంకరులు, సుంకాన్ని వసూలు చేసేవారు ఎక్కువగా ప్రజల దగ్గర నుంచి తీసుకునేటటువంటి వారుగా పేరు పొందినటువంటి వారు.
అది ప్రజలకు కీడుగా చేసేటటువంటి వారు. ఆ కీడును వదిలి మేలు చేయాలంటే యేసును వెంబడించుట. దేవునికి స్తోత్రం. ఈ దినములలో ఒకరినొకరు చంపుకొనుట, గాయపరుచుకొనుట, కీడు ఎక్కువవుతున్నటువంటి దినం. అనేక రీతులుగా కీడు జరుగుతుంది. అనేక రీతులుగా సమాజము పాడైపోతుంది. రోమాపత్రికలో 3వ అధ్యాయంలో మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. దేవునిని వెదకువారు ఒక్కడునూ లేడు. నీతిమంతుడును ఒక్కడునూ లేడు. అయితే మనకు కనపడుతుంది మరి మేలు జరుగుతున్నాయి. సర్వసాధారణంగా అనేక మంది మేలు చేస్తారు. అనేక మంది మేలు చేస్తారు. దేవుడు వాళ్ళు చెడ్డవారైనప్పటికీ మేలు చేసేటటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు వాళ్ళని ప్రేరేపించి వారి ద్వారా మేళ్లను చేయిస్తాడు. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము, సమాజము నిలవబడు నిమిత్తము, దేశము నిలవబడు నిమిత్తము ఎవరో ఒకరు, ఏ గుంపో ఒక గుంపు, వారు అనేకులకు మేలు చేస్తారు, సహాయం చేస్తారు, బలపరుస్తారు, ఆదుకుంటారు. కానీ తర్వాత ఇంకొక రూపంలో వారు కీడు కూడా చేస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాఠం ఏమిటంటే, ఎన్నడెన్నటికీ కూడా కీడు చెయ్యరు. వారు ఎప్పుడూ మేలే కోరుకుంటారు, మేలే చేస్తారు. అది యేసుక్రీస్తుతో సాధ్యము. అది యేసుక్రీస్తుతో సాధ్యం. ఇట్టి సమాజము లోకానికి ఒక మాదిరి. ఇట్టి సమాజము, మేము ఎన్నటికీ కూడా కీడు తలపెట్టము, కీడు చేయము అన్నటువంటిది లోకానికి ఒక మాదిరికరమైనటువంటి సమాజము. ప్రేమించే, సహాయం చేసే, ఆదుకునే సమాజము క్రీస్తు ద్వారానే సాధ్యము. కీడు చేయుట మాని మేలు చేయము. ఇది ఒక నీతి సూత్రం కాదు. ఇది అందరూ చెప్తారు. గోడల మీద రాస్తాము, పేపర్ల మీద రాస్తాము, బ్యానర్స్ కట్టి పెడతాము. మంచి మాటలే కదా. కీడు చేయటం మాని మేలు చేయము. కానీ అది క్రీస్తు ప్రవేశించుటతో మాత్రమే అది సాధ్యమవుతుంది అని వాక్యము ద్వారా మనం నేర్చుకోవచ్చు. వాక్యము ద్వారా ఒక్కొక్కసారి మేలు చేసిన 90% మన పేరు కొరకు మేలు చేస్తాం. పేరు కొరకు మేలు. మన ఎవరికైనా సహాయం చేస్తే నా పేరు ఉండాలి, ప్రకటించబడాలి, కనపడాలి, పిలువబడాలి. మేలు చేయుట. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికిని, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకును చేసినటువంటి మేలు. ఎంతమంది మిషనరీలు పేర్లు మనకు తెలుసండి? తెలీదు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సహాయము, ఎంత మేలు, ఎంతమంది గాయాలు కట్టారు, ఎంతమందికి చదువు చెప్పారు, ఎంత మేలు సమాజానికి చేశారు. అనగారినటువంటి సమాజాలకు వారు ఎంత మేలు చేశారు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలుసు?
క్రీస్తును అంగీకరించినటువంటి వారు కుడి చేతితో చేసినటువంటిది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలని ప్రభువు ఆజ్ఞ హృదయంలో వ్రాయబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. అది మార్పు. చాలాసార్లు మనం మేలు చేస్తాము, కానీ స్వార్థముతో చేసేవారు కూడా కొంతమంది. నా చీకటి కనబడకుండా ఉండాలంటే కొన్ని వెలుగు క్రియలు చేస్తే సరిపోతుందని, నా కీడు కనబడకుండా ఉండాలంటే కొన్ని మేలు చేస్తే సరిపోతుందని, మేలును ఎక్కువగా ప్రజలకు చూపించి కీడును కప్పిపెట్టుకునేటటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇవన్నీ కొట్టివేయబడతాయి యేసుక్రీస్తును అంగీకరించుట చేత. అది ఒక విశిష్టమైనటువంటి జీవన శైలి మనకు అలవాటు పడుతుంది. ఎవ్వరికి కూడా హాని తలపెట్టము, కీడు చేయుట మాని మేలు చేయము. ఆ విధంగా బైబిల్లో అనేక మంది మారు మనసు పొందినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు నీతిమంతుల గుంపులో ఉన్నారు. నీతిమంతుల గుంపులో వారు ఉన్నారు. ఒకప్పుడు తెలియని స్థితిలో, ఒకప్పుడు తెలిసి కూడా కీడు చేసినటువంటి వారు యేసుక్రీస్తు అంగీకరించుట చేత అంతా మారిపోయి, అసలు మనస్తత్వమే మారిపోయింది. అది మనస్తత్వమే మారిపోయింది. సాధారణంగా ఎవరైనా మనకి కీడు చేస్తే, అపాయం తలపెడితే, మానవ స్వభావము ఎప్పుడు అవకాశము దొరుకుతుందా అని ఆలోచిస్తుంది ప్రతి కీడు చేయడానికి. కానీ అది మర్చిపోయి నంబర్ 1, రెండో మెట్టు క్షమించి, మూడవ మెట్టు అవకాశము దొరికితే వారికే సహాయము చేయుట. ఇది ఎట్లా సాధ్యము? యేసుక్రీస్తుతో మాత్రమే సాధ్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సమాజము యేసుక్రీస్తు వల్లనే సాధ్యము. ప్రజలు గుర్తించకపోవచ్చు, ప్రజలు గుర్తించకపోవచ్చు. మేలు చేసిన వారికే కీడు చేసే సమాజం ఉన్నది కదా. ఈ మిషనరీస్ ద్వారా ఎంత మేలు, ఎంత సహాయము ప్రజలు పొందుకున్నారు. కానీ అట్టి వారికి హాని తలపెట్టారు. మేలు చేసిన వారిని ఇబ్బంది పెట్టడము, చంపడము జరిగింది. అయినా వారు క్షమించేటటువంటి క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు కనుక యేసుక్రీస్తుని అంగీకరించండి. యేసుక్రీస్తుని హృదయంలో తలపోసుకోండి. యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోండి. యేసుక్రీస్తును ధరించుకొనండి. యేసుక్రీస్తుని ధరించుకుంటే ఇక హాని చేసేదానికి తావు లేదు. ఇతరులను గాయపరచడానికి అవకాశమే లేదు. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మనము మన ద్వారా ఎవరు కూడా గాయపరచబడకూడదు. అది యేసుక్రీస్తుతో సాధ్యము. యేసుక్రీస్తు హృదయంలో ఉంటే అది న్యాచురల్గా జరుగుతుంది. యేసుక్రీస్తు మన అవసరతల కొరకు మాత్రమే ఉన్నాడు. మనం ఏం అడిగినా ఇస్తాడు. అక్కడి వరకే కాదు, యేసుక్రీస్తు మనము కీడు చేయకుండా మేలు చేయడానికి యేసుక్రీస్తు అవసరం.
ఆ ఆత్మ, యేసు ఆత్మ మనలో ఉంటే మన ద్వారా మేలు జరుగుతుంది. మన కుటుంబంలో ఉన్న వారికి కీడు చెయ్యము. మన సంఘంలో ఉన్నటువంటి వారికి మనం కీడు చెయ్యము. మన సమాజంలో ఉన్నటువంటి వారికి మనం కీడు చెయ్యము. వీరు క్రీస్తును అంగీకరించిన వారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ జీవం కలిగినటువంటి మాటలు నువ్వే వాక్యమై ఉన్నావు. నీవే నా హృదయంలో ఉండుము, మా హృదయంలో ఉండుము. ప్రభా, కీడు చేయుట మాని ఎల్లప్పుడూ మేలు చేయుటకు సహాయం చేయుటకు నీ ఆత్మను నాయన మా అందరికి మెండుగా దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.